హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి పనసపండు. ఇదైతే నాకు అస్సలు తినబుద్ధి అయితే లేదు. ఎట్లా తింటారేమో మస్తుగా తింటారు. నాకైతే ఒక అక్క ఇచ్చింది, తినురా బాగుంటుంది. నాకైతే అది తినబుద్ధి అయితే తీయ ఉంది. కానీ నాకు ఎటు తెలుస్తలేదు ఫస్ట్ టైం తినడం కూడా. ఇక మేమైతే ఇంటిలాగా తినలేదు. మా టేస్టులు అన్నీ ఒకటే ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఎంత తిందామని ట్రై చేసినా 2-3 ముద్దలు పెట్టుకున్నా నాకైతే అస్సలు పోవట్లేదు. ఇక మనతోని కాదులే, కాన్పని ఎందుకు చేయడము, ఎందుకు వామిటింగ్స్ తెచ్చుకోవడం అనేసి అయితే ఇక నేను పక్కన పెట్టి ఇక మా చిన్నోడు ఆట ఆడుకుంటున్నాను మంచిగా వాటితోటి. తినురా అంటే వాడైతే ఇంకా డేకనే డేక్తలేడు, మూతికాడికి కూడా రాణిస్తలేడు వాడైతే. ఇంకా ఇల్లంతా మేము ఊరి నుంచి వచ్చినా కదా, మొత్తం చంద్రబందర మస్తు బట్టలు అయిపోయినాయి. ఇక అన్ని పనంతా వేసుకొని అయితే ఇక నైటు మైదాకుండే ఏదో ఒకట్లా పెట్టుకున్నాం అన్నట్టు. ఇక మేమైతే ఛాయలు అయితే అప్పలు వేసుకొని అయితే తింటున్నాము. మా పాప కొన్ని తిని సగం పడేసింది. ఇక మా చిన్నోడు అయితే తిన్నాడు. ఇక బట్టలన్నీ నైట్ వర్షం వచ్చినుండి అంతా ఇక్కడ వేసి కుర్జీల మీద అంతా ఆరేసిన. ఇప్పుడు గాలి కట్టేయాలి. ఈరోజు ఎండ కొడతలేదు, చల్లనే ఉంది వాతావరణము. ఇక బట్టలు ఆరితే బాగుండు. వాషింగ్ మిషన్ వేసిన బట్టలే ఇంకా అంత ఆరలేదు ఎందుకో ఏమో. ఇక అటు ఎండ కూడా వేసేయాలనేసి అయితే ఇక నేను బయటకు వచ్చి చూస్తున్నా. మొత్తం ఆరిపోయింది. మొత్తం ఊడ్చేసుకొని అంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పప్పు కూర వేసి అన్నం పప్పు అయితే వండినాం. మేము చాయ్ అప్పలు తిన్నాం. ఇప్పుడు అంతా అన్నం తినలేము. ఇంకా పప్పు అయితే వేసిన. ఈరోజు అయితే చల్ల ఉంది వాతావరణం. చపాతీ వేస్తే చేయాలి పప్పులోకి అని అయితే అనుకుంటున్నా. టైం చూడాలి ఎట్లయితుందో ఏమో. మా చిన్నోడు చెయ్యనియడు కదా. ఇంకేం చేస్తాం, వాడైతే మంచిగా ఆడుకుంటారు. అన్నం అయితే పొయ్యి మీద పెట్టి ఇల్లు చూడండి సదరనట్టే వేసి నేను ఆ రూమ్లో చేసే. ఇక మేమైతే టీవీ చూసుకుంటూ కూర్చున్నాము. మా పాప డాన్స్లు వేసుకుంటూ టీవీ చూసుకుంటూ పాటలు అయితే పెట్టుకొని అయితే కూర్చున్నాము అన్నం పొయ్యి మీద పెట్టి. ఇది మన షార్ట్ వీడియో. ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఆలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, కామెంట్ చేయండి. వీడియోస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బాయ్.